ఆపాలి సెక్షన్స్ మధ్యను, విరమించుకోవాలి సెంట్రల్ స్కూల్ మూసివేత ప్రతిపాదనను, విరమించుకోవాలి స్కూల్ మూసివేత ప్రతిపాదనను, నడపాలి సెంట్రల్ స్కూల్ పూర్తి స్థాయిలో, నడపాలి పూర్తి స్థాయిలో సెంట్రల్ స్కూల్ ను, రిక్రూట్ చేయాలి క్వాలిఫైడ్ టీచర్స్ ను. ఇచ్చేసినటువంటి సోదరులు పిల్లలు స్థానిక కార్పొరేటర్ గంగారాం గారు నాయకులు మిత్రులు, ఈ సమస్యని యాజమాన్యమే తెరదీసింది. సమస్యకి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది కూడా యాజమాన్యమే. ఎందువల్లంటే సెంట్రల్ స్కూల్లో పిల్లలు లేరు కాబట్టి మేము మోస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో ఈ సెంట్రల్ స్కూల్లో సీట్ కావాలంటే మీకు తెలిసే తెలీదు, కలెక్టర్ గారు CMD చెప్తేనే సీట్ దొరుకుతుంది. ఇక్కడ అదనంగా ఇవ్వాలంటే మామూలుగా ఇవ్వడానికి పిల్లలకి ఇవ్వడానికి సీట్లు లేవండి. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ స్కూల్లో మూయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఇంకా మనం చెప్పినట్టుగా సుమారు క్యాంపస్ ఖరీదు 100 కోట్లు. ఈ 100 కోట్ల ఆస్తిని కూడా ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి అప్పచెప్పడం కోసం, ఈ బోర్డు మాత్రం బోర్డు పెట్టుకోవడం కోసం చేసే కుట్రలో భాగంగా తప్ప ఇంకోటి కాదు. ఈ స్కూల్లో మొదటి సీట్ వస్తే స్టీల్ ప్లాంట్ పిల్లలకి ఇవ్వాలా, తర్వాత 2వ సీట్ దొరికితే CSF వాళ్ళకి ఇవ్వాలా, తర్వాత 3వ సీట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవ్వాలా, తర్వాత వైట్ రేషన్ కార్డు ఇతర బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పి రూల్ పెట్టి వీడియో కెమెరా రికార్డింగ్ సాక్షిగానే మీరు అడ్మిషన్స్ ఇస్తా ఉన్నారు. ఆ మెరిట్ బేస్ గానే వస్తా ఉన్నాయి. దాన్ని ఇవాళ పిల్లలు లేదని చెప్పడం వల్ల అబద్ధం అని నేను చెప్తా ఉన్నాం. అట్లాగే ఫస్ట్ స్టాండర్డ్ +1 వెంటనే అడ్మిషన్స్ ప్రారంభించాలని, ఈ సెక్షన్స్ ఏవైతే మెర్జ్ చేయబోతా ఉన్నారో మెర్జ్ చేయడం ద్వారా క్వాలిటేటివ్ పెరుగుతూ ఉంది, కాన్సన్ట్రేట్ పెరుగుతూ ఉంది. కాబట్టి 80% మెర్జ్ చేసిన దానికి వీలు లేదని చెప్పేసి, దాంతో పాటు మొత్తం యాజమాన్యంలో ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నింటినీ కూడా పర్మనెంట్ ఉద్యోగుల చేత నింపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగుతూ ఉంది. ఈ ధర్నా సందర్భంగా ఈ యాజమాన్యానికి హెచ్చరిక చేసేది, మీరు ఒక్కొక్కటి హాస్పిటల్ అని, స్టీల్ ప్లాంట్లు, స్కూల్ అని, ఇంకోటి ప్రైవేట్ చేసుకుంటూ పోతే మిమ్మల్ని ప్రైవేట్ చేసే రోజులు వస్తాయి, మర్చిపోద్దు మీరు. కాబట్టి ఒక పక్క చాలీ జీతాల కోసం కొత్త జీతాల కోసం కొట్లాడుతూ 25,000 30,000 మాత్రమే కొత్త ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. ఆ బాధలు భరిస్తూ స్కూల్లో చదివిద్దామని చెప్పంటే, ఈ స్కూల్లో FMDలో పనిచేసే ఒక ఉద్యోగి చంద్రరావు గారు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి IAS సెలెక్ట్ అయ్యాడు. అలాగే మొన్న 6 నెలల క్రితం సత్యబాబు గారు అని చెప్పేసి వీడియోస్ లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన బిల్డింగ్ ఒక PA గారికి CGM దగ్గర వాళ్ళ అబ్బాయి IPS సెలెక్ట్ అయ్యాడు. ఆల్ ఓవర్ ఇండియాలో ముగ్గురుంటే ముగ్గురులో IPS గా ఆంధ్ర క్యాడర్ సెలెక్ట్ అయ్యారు పూర్వ టౌన్షిప్ నుంచి. ఇట్లా చెప్పుకుంటూ పోతే SMS ఒక ఆఫీసర్ కూతురు IAS సెలెక్ట్ అయింది. మనం చదువుకున్న చదువులు 10+2 కావచ్చు, చాలీ చదువులు కావచ్చు, డిగ్రీ చదువులు వచ్చి ఉండొచ్చు, శిల్ప ఉద్యోగులుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసి మహిళలుగా మీరు కూడా అదే పద్ధతి వచ్చి ఉండొచ్చు. కానీ మన పిల్లలు ఇంతకన్నా ఉన్నత చదువులు చదివించాలి, ఉన్నత శిక్షణాలు తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో పనిచేయడం. దీన్ని కనీసం స్టీల్ ప్లాంట్ల పిల్లలు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలైనటువంటి IAS కానీ, IPS కానీ, IRS కానీ, IFS కానీ 10-12 మంది ఉన్నారు మన పిల్లలు. వీళ్ళే కాకుండా ఏ బ్యాంకుకి పోయినా, అమెరికాలో ఏ స్టేట్కి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ ప్రభుత్వం పరిశ్రమకు పోయినా, నాసాకి పోయినా, సైంటిస్టులు పోయినా స్టీల్ ప్లాంట్ పిల్లలు ఉన్నారు. ఇది కారణం ఏంటంటే స్కూల్స్ అనేది బేస్ బాగుంది కాబట్టి, స్కూల్స్ లో మంచి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి, మన ఉద్యోగం చిన్నదైనా, మన కార్ఖానాలో పనిచేసిన, మనం పరిశ్రమలో పనిచేసిన మన పిల్లలు మంచి పొజిషన్కి వెళ్తామని చెప్పి అనుకున్నాం. నిన్నే ఒక కూడా పెళ్లి అయింది, BAS లో అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తా ఉన్నాడు. IIT క్యాండిడేట్ IIT చెప్పుకుంటూ పోతే ఎన్నో మంది ఉన్నారు, మన పేరు నెంబర్లు చెప్పక్కర్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ స్కూల్ యథావిధిగా కొనసాగాలి, దాన్ని బలోపేతం చేయాలి. చేసే వరకు CIT మిత్రపక్షాలు ఈ పాటు కొనసాగిస్తుంది. ఎవరు వచ్చినా రాకపోయినా మరిసారి చేసే ధర్నా ఇక్కడ కాదు, ఖచ్చితంగా CMD బంగ్లా ముందే పెడతాం. CMD గారు అర్థం చేసుకుని, CMD గారి భార్య చైర్మన్ గా జ్యోతి బాల డబ్బులు వసూలు చేసి నడపడం కాదు, ఇది కూడా నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇప్పుడు 10:30కి ఇందులో కొంతమంది పేరెంట్స్ రాగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే CSF బ్యారక్స్ రండి, CSF కమాండెంట్ గారు కూడా అపాయింట్మెంట్ అడిగాం. ఆయన కూడా చెప్తాం మనం ఎంత భాగం ఉన్నామో CSF ఫ్యామిలీస్ కూడా దీంట్లో అంతే భాగం లబ్ధి పొందుతూ ఉన్నారు. వారు సర్వీస్ రూల్స్ ప్రకారం ధర్నాలు రాలేదు కాబట్టి కమాండెంట్ గారిని కలిసి వాళ్ళు ఆయన కూడా రిక్వెస్ట్ చేసి ఒక కొత్త యాజమాన్యం రాయమని చెప్పి అడగబోతా ఉన్నాం. కుదిరిన వాళ్ళంతా కూడా 10:30కి CSF బ్యారక్స్ రావాలని చెప్పి కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ స్కూల్
ఇదే పద్ధతిలో నడుస్తూ బలోపేతం చేస్తూ మంచి పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేదాని కోసం ముందు రావాలని చెప్పేసి, అది రాకపోతే నిర్ణయంలో భాగస్వామి ఏ ఒక్కడైనా సరే జుట్టుపట్టిన బయట లాక్కొస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ సెలవు. క్లాస్ అడ్మిషన్స్ ఇవ్వకుండా ఆపడం అనేది చాలా దారుణం ఉంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారండి, విఎస్పీ ఎంతమంది ఉన్నారు, నాన్ విఎస్పీ ఉన్నారు, సిఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, బయట దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకి అర్హమైన డబ్బులు తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఫ్రీగానే జరిగాను కదా. మన రియాక్షన్ లేకుండా వీళ్ళేదో ప్రచారం చేసేస్తున్నారు, ఎక్కడ మూసేసారు చెప్పండి, ఇవన్నీ గాలి కబుర్లు అని చెప్పేసి మేనేజ్మెంట్ తొత్తులుగా మేనేజ్మెంట్ దగ్గరికి కూర్చొని మాట్లాడుతూ ఉంటే తప్పనిసరిగా రేపు మూసే చూపిస్తారు. కానీ అందుకని ఏంటంటే ఈ టెస్ట్ డోస్ లో మనం రియాక్ట్ అయినట్టయితే మేనేజ్మెంట్ కంపల్సరీ వెనక్కి వెళ్ళే పరిస్థితి అనేది ఉంటుంది. ఇప్పుడుగా చెప్తా ఉన్నారు, లేదు లేదు మీ స్కూల్ చేద్దాం అనుకున్నాం సెషన్స్ ని, మళ్ళీ ఆ ప్రతిపాదన నిర్మించుకుంటున్నాము, మళ్ళీ అన్ని సెషన్లు కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నాం. ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేశారట, ఈ విధంగా చెయ్యాలంటే ఏం చేయాలని చెప్పేసి. ఆయన అన్నారంటే ఆల్రెడీ మా ఢిల్లీ పెద్దలకి మళ్ళీ పంపించాము లెటర్, కాబట్టి మేము మళ్ళీ మా ఢిల్లీ పెద్దలకి ఇంకో లెటర్ రాయండి, ఈ మెర్జ్ చేయకుండా ఉండాలి అని అంటే టీచర్స్ అన్న ఎక్స్ట్రా కావాలి, కాబట్టి ఆ టీచర్స్ ఎలొకేషన్ ఇవన్నీ జరగాలంటే మళ్ళీ మా పై నుంచి లెటర్ రావాలి తప్ప మేము చేసే పరిస్థితి లేదు, కాబట్టి మీరు మాతో కాదు మాట్లాడాల్సింది మా పెద్దలతో మాట్లాడమని చెప్పి చెప్పారు. మరి ఆ పెద్దలతో ఎప్పుడు మాట్లాడతారో ఏంటో మాకు తెలియని పరిస్థితి అనేది ఉంది. అలాగే ఈరోజు మన రిక్రూట్మెంట్ గురించి అంటున్నాం. సెంట్రల్ స్కూల్లో టీచర్ అని అంటే క్వాలిఫైడ్ టీచర్స్, రకరకాల టెస్టింగ్ ద్వారా వచ్చే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ టీచర్స్ వస్తారని విశేషం అందరూ తెలుసు. కానీ ఈరోజు ఏమవుతుంది, 15,000, 20,000, 10,000 రూపాయలు కాంట్రాక్ట్ బేస్ మీద నియమించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి 10,000 రూపాయలు రేపు 15,000 ఇస్తారంటే ఇంకో స్కూల్కి వెళ్ళే పరిస్థితి. సెంట్రల్ స్కూల్లో పనిచేశారని అంటే వాళ్ళకి క్రేజీ వస్తుంది బయట స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇక్కడ ఉండి వెళ్ళిపోయే పరిస్థితిని మనం చూస్తుంది. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ గా ఏదైతే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో క్వాలిఫైడ్ టీచర్స్ ని రిక్రూట్ చేయాలి. మేనేజ్మెంట్ నిన్న వెళ్ళిన పెద్దలు మేనేజ్మెంట్ మాట్లాడితే ఏం చెప్తా ఉంది, మా ప్రతిపాదన చేశాం కానివ్వండి, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అందుకని ప్రస్తుతానికి విరమించుకుంటున్నాం అన్నారు. చూసా వాళ్ళు రాసిందని చెప్పారు క్లియర్ గా. ఏంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్? టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి విరమించుకుంటున్నారు. సెంట్రల్ స్కూల్ మూసేసి ప్రతిపాదన విరమించుకుంటున్నారా లేదా? ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రేపు క్లియర్ చేసేసి దీన్ని మూసేస్తారా లేదా? దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? అంటే పోరాడుతుంటే పోరాడి కాపాడుతున్నారంటే అని అంటే కాదు ఈ పోరాటం అక్కర్లేదు, మేము మాట్లాడేసామని చెప్పి చెప్తూనే రెండో వైపు టెక్నికల్ ప్రతిపాదన అంటున్నారు. మరి మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కోసం ఏం చేస్తుంది, ఆ ప్రాబ్లం క్లియర్ చేసి మూసేస్తారా లేదంటే ఆ ప్రాబ్లం క్లియర్ చేసి నడుపుతారా అన్నది ఎవరు కూడా సమాధానం చెప్పిన పరిస్థితి లేదు. కాబట్టి మనల్ని విభజించి పాలించాలని బ్రిటిష్ ఏదైతే చేశాడో అలాంటి పరిస్థితి రోజు కనబడతా ఉంది. గవర్నమెంట్ కొత్తగా విద్యా విధానం తీసుకొచ్చింది. బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి చెప్పారు. సింగిల్ చైల్డ్ కనుకున్నట్టయితే కంపల్సరీ అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన ఉంది. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ ఇక్కడ కాస్త కొంత ఉపశమనం అనేది జరుగుతూ ఉంది. అసలు ఈ కరికులమే డిఫరెంట్. మిగిలిన స్కూల్స్ లో పోల్చుకున్నప్పుడు బట్టి పెట్టే పరిస్థితి కంటే కూడా ఇక్కడ చాలా రిలాక్స్డ్ గా ఫ్రీగా చదువుకునే పరిస్థితి అనేది ఉంది. మరి ఇలాంటివన్నీ వదిలేసి ఈ రోజున మూసేస్తానంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి అనేది లేదు. ఈ స్కూల్ ని కాపాడుకోవడం కోసం ఏ స్థాయిలో అయినా సరే పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఎందుకు. ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో అని అంటున్నారు అందరూ, కానీ బేటీ పడావో అంటే ఈ స్కూల్ మూసేస్తున్నారు. ఇప్పుడు బేటీ బచావో అంటే ఇక్కడ స్కూల్ లేకపోతే ఎలాగండి, స్కూల్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు బేటీ బచావో అంటే పనికి పంపించాలనా ఏంటండి? రెండు సెక్షన్స్ మెర్జ్, 3 సెక్షన్స్ తగ్గింపు, అడ్మిషన్లు కొనసాగించకపోవడం, ఇవన్నీ కూడా ఒకటి ఈ స్కూల్ తాలూకా ప్రాధాన్యతను తగ్గించి ఒక రకంగా లాస్ట్ కి మూసివేసే దిశగా ఇది నాందిగా మనం భావించాలి. ఎందుకంటే కేంద్ర విద్యాలయానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందండి. మన సోదరుడు చెప్పారు, దీని ఇమేజ్ చాలా మంది ఎంప్లాయీస్ కావచ్చు, చాలా మంది తెలియదు. ఇక్కడ చదివినటువంటి వాళ్ళు IAS, IPS, డాక్టర్లు, ఇంజనీర్లు దేశంలో విదేశాల్లో చాలా స్థిరపడి ఉన్నారు. ఒక గొప్ప విద్యాలయం కేంద్ర విద్యాలయం.
అలాంటి విద్యాలయాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇటు యాజమాన్యానికి ఉంది. కానీ గత 10-15 సంవత్సరాలు చూస్తుంటే ఈరోజు కేంద్ర విద్యాలయంలో అనేక రకాలుగా ఫీజులు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అయినా పేరెంట్స్ బలాయిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిని పెట్టుకొని ఎన్ని ఫీజులు పెంచినా కూడా ఎన్ని రకాలుగా కట్టమన్నా కడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలను సరైనది కాదు. దయచేసి భారతదేశంలో ఈరోజు చదువుకు ప్రియారిటీ ఇస్తే ఈరోజు ప్రపంచంలో ఆధునిక భారతదేశంగా ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉంది. అలాంటి పరిస్థితి కాకుండా ఈరోజు అజ్ఞానంలోనికి నెట్టుతున్నటువంటి ఈ ప్రభుత్వాలని మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే పేరెంట్స్ గా ధర్నాలు చేస్తున్నాం, కానీ పరిష్కారం అనేది మన ప్రభుత్వ నిర్ణయాలు అనేది భావించాలి. ఆ ప్రభుత్వాల నిర్ణయాలు మార్చే తప్ప మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా పేరెంట్స్ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి దీన్ని అడ్డుకట్టు వేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేసి ముగిస్తున్నాను. ఈ కేంద్రీయ విద్యాలయం మూసివేత ప్రతిపాదన అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇందులో సీట్ రావాలంటే ఎంతో ప్రయత్నిస్తే గానీ సీట్ వచ్చేది కాదు. ముఖ్యంగా కేటగిరీ 6 ఎంప్లాయీస్ పిల్లలకు కానీ సెక్యూరిటీ వాళ్ళ పిల్లలకు కానీ వెంటనే సీట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ అయ్యేది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ సీట్ ఇవ్వడం అనేది లాటరీ సిస్టమ్ అని. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RET సీట్ల కింద కూడా కొన్ని 20% సీట్లు వాళ్ళకి కేటాయించి దాంట్లో సీట్ రావడం కోసం మేము ఎంతో కష్టపడి మా అమ్మాయిలు ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడ చదువుతున్నారు. మేము ఎంతో ఆశపడి కేంద్రీయ విద్యాలయంలో వారి కరికులం కానీ వాళ్ళు ఉండేటువంటి యాక్టివిటీస్ కానీ పిల్లలకు ఓన్ గా క్రియేషన్ అనేది ఇలాంటి స్కూల్లో వస్తుంది అనేది మా నమ్మకం. ఎందుకంటే మిగతా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేక కాదు, అక్కడ చదివించలేక కాదు, అక్కడ ఉండేటువంటి స్ట్రెస్ అనేది పిల్లల్లో ఇక్కడ ఉండదు. అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ అనేది ఇక్కడ దానికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. ఆ రకంగా మేము ఇక్కడ చేర్చడం అనేది జరిగింది. కానీ మా ఆశలు అడియాస అవుతున్నాయేమో అనే భయానికి గురవుతున్నాం. నెక్స్ట్ ఎందుకంటే మనకి పమ్మం లేక పొగపెడుతున్నారు. ముందే చెప్పకుండా వాళ్ళ చాప్ కింద నీరులాగా చాలా నెమ్మదిగా ప్రతిపాదన తీసుకొచ్చి ఇప్పుడు ఒకేసారి దాన్ని ఓపెన్ చేయడం అనేది బరెస్ట్ చేయడం అనేది సరైన నిర్ణయం కాదని నాకు అనిపిస్తుంది. ప్రతి పేరెంట్ కూడా తన పిల్లల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎదగాలని ఎన్నో ఆశలతో మనందరం కూడా చాలా కష్టపడి మన ఖర్చులు, మన సంతోషాలు, మన సుఖాలు అన్ని బిగించుకొని వాళ్ళ కోసం మనం రాత్రింబవళ్ళు కష్టపడి చేస్తే వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, వాళ్ళ జీవితం మనం ఏం చేయగలుగుతున్నాం. ఈ నిర్ణయం అనేది సరికాదు అని నాకు అనిపిస్తుంది. దయచేసి మా ఈ ఉద్యమాన్ని అందరూ చూసి, పెద్దలందరూ చూసి సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఈ వార్డు కార్పొరేటర్ గంగారాం గారికి, అలాగే సిఐటి నాయకులందరూ కూడా నమస్కారం తెలియదు. అలాగే ఏలియన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా. అయితే ఇప్పటికే పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. ఇక్కడ ముఖ్యంగా అభినందించవలసిన వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం గంగారాం గారు. ఆయన మొన్న దీన్ని ఐడెంటిఫై చేసి అదే సమస్యని మరి వాళ్ళ కార్యవర్గం ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది. అందుకే ప్రజాస్వామ్యంలో చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఎంత మేలు జరుగుతుందో గంగారాం గారిని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే ఓట్లకి వెళ్ళినప్పుడు మనం డబ్బులకి లేకపోతే ఇంకో కులం, మతం, ప్రాంతం అనుకున్నా చదువుకుని అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే కార్పొరేటర్ గాను, ఎమ్మెల్యేలు గాను ఎన్నుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. ఇది మొదటిది. ఇక రెండవది ఈ స్కూల్ సంబంధించి వాళ్ళు ఇప్పుడే కాదు గతంలో కూడా ఇటువంటి చేశారు. అసలు సెంట్రల్ స్కూల్ అంటేనే ఒక ప్రధానమైనటువంటి ఒక కాలేజ్ కన్నా పెద్ద నేమ్ ఉంది. అంటే ఎంత ప్రాధాన్యత ఉంది ఈ సెంట్రల్ స్కూల్ కన్నదని మనం ఐజీ గారు ఇప్పుడు చెప్పారు. నాకు తెలిసింది ఏంటంటే ఎంపీ గారు కూడా ఒక సంవత్సరానికి 5 మాత్రమే సీట్ ఇప్పించుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఎంపీ గారికి 5 మాత్రమే సంవత్సరానికి ఆయన ఎవరికైనా అడ్మిషన్ ఇప్పించుకునే అవకాశం ఉంటే, అంటే 5 లక్షల మందికి ప్రజాప్రతినిధి మరి దేశ పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తికే 5 అక్కడికి సీట్ ఇప్పించుకునే పరిస్థితి కేంద్ర విద్యాలయం ఉందంటే ఇది ఎంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి కేంద్ర విద్యాలయమో మనకు తెలుసు. ఎందుకంటే ఇది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకటి ముఖ్యంగా మన భూముల్లో నిర్మించారు కాబట్టి ప్రధానంగా మన కార్మికులకు, సెకండరీగా కర్మాగార రక్షణగా ఉన్నటువంటి సిఎఫ్ సిబ్బంది కానీ, ఇంకా పోలీసు యంత్రాంగాన్ని కానీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కాబట్టి కేంద్ర విద్యాలయం సెంట్రల్ సిలబస్ కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇటువంటి స్కూల్స్ నడుపుతారు. కర్మాగారాలకు అనుగుణంగా నడిపే పరిస్థితి ఉంటుంది.
అయితే ఇక్కడ ఒక సెంట్రల్ స్కూల్ అనేది కాదు, మన గతంలో చూసాం హాస్పిటల్ కూడా ఏంటంటే ఇక్కడ కొంతమంది పెద్దలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ మీద పనివేయడం జరిగింది. అందులో భాగంగానే ఏంటంటే దశల వారీగా దీన్ని రకరకాలుగా ఒక రకంగా చెప్పడానికి కూడా లేదు. ఇది ఏదో ఒక రకంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్, ఆలోచన అనమాట. దానికి అనుగుణంగానే ఇప్పుడు వీళ్ళు క్లాసులు లేవని చెప్పడం కానీ లేకపోతే సీట్లు లేవని చెప్పడం కానీ జరుగుతుంది. ఈ కేంద్రీయ విద్యాలయంలో సీట్ కావాలంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే కూడా ఒక క్లాస్ సీట్ ఇప్పించే పరిస్థితి లేదు. అంటే అంత డిమాండ్ ఉందన్నమాట. అంత డిమాండ్ ఉండేదానికి పిల్లలు లేరు, సెక్షన్లు పెట్టరు అంటే ఈ రోజు ఏ సెక్షన్ చేస్తారు, రేపు బి సెక్షన్ చేస్తారు, ఎల్లుండి సి సెక్షన్ చేస్తారు, పిల్లలు లేరని చెప్పేసి ఏ ప్రైవేట్ వ్యక్తికి దీన్ని అంతా కట్టబెట్టి దాన్ని ఇక్కడ వ్యాపార వర్గాలకి అందించే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిశ్రమకి సంబంధించినటువంటి అధికారులు కానీ చేసే ఎత్తుగడగానే మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం ఇక్కడ ఈ ప్రధానంగా ఇవన్నీ కూడా ఈ ల్యాండ్స్ అన్ని కూడా అమ్మాలన్నది ప్రభుత్వాల తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇప్పటి ఇదంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ గ్రౌండ్స్ కానీ అకామిడేషన్ అంటే ప్రజలు ఇక్కడ సౌకర్యవంతమైనటువంటి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదో దశల వారీగా నిర్వీర్యం చేసి దీన్నంతా ఒకే రోజు డిస్మెంటల్ చేసి ఏ అదానికో ఏ అంబానికో అప్పచెప్పాలన్నది ప్రధాన ఉద్దేశంగా మనకు కనబడుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ స్థానిక ఉన్న ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ విశాఖపట్నం తలమానికం ఉన్నటువంటి ఈ కేంద్రీయ విద్యాలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఏ కార్మిక సంఘం అయినా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యంగా గుర్తింపు సంఘం కూడా దీని మీద వెంటనే కొద్దిగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. ఎందుకంటే కార్మికులు కానీ కార్మిక కుటుంబాలకి ఇబ్బంది పడుతున్నప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది యాజమాన్యత కానీ ఇక్కడ స్థానిక యాజమాన్యంతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలి. ఏదో మనం మాట్లాడడం మనం చెప్పేసామంటే ఇదే పరిస్థితి యాజమాన్యం లేదు, ప్రభుత్వాలు లేవు. కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్మించి దీన్ని మనం సాధించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ये स्कूल इतना इम्पोर्टेंट है कि दूसरी स्टेट में देखने से यहाँ पे एडमिशन करने के लिए सीट नहीं मिल रहा है, लेकिन यहाँ पे दुख का बात है कि ये लोग क्लोज करने के लिए सोच रहे हैं, एक एक करके क्लोज कर देंगे ऐसे बोल रहे हैं एडमिशन के लिए हम लोग पूछने से। तो इसीलिए जितना जल्दी हो सके वो वाला एडमिशन ले लेने से अच्छा होगा। वही इतना ही 2018 నుండి కూడా క్లోజ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు యాజమాన్యం మేనేజ్మెంట్ అనేది చేస్తా ఉంది. దాన్ని అప్పటి నుండి కూడా మన యూనియన్స్ కానీ అలాగే పేరెంట్స్ కానీ కలిపి జాయింట్ గా ఇప్పుడు ఒక పోరాటం చేసి నిలబెట్టుకున్నాం. మళ్ళీ కొత్త ప్రతిపాదన అనేది తీసుకొచ్చింది, దాని సర్క్యులర్ కూడా ఇచ్చింది. కొంతమంది చెప్తున్నారు ఎటువంటి ప్రతిపాదన లేదు, వీళ్ళు కావాలని చేస్తామని చెప్పి ప్రకటనలో నేను వచ్చినాయి. కానీ దానికి సర్క్యులర్ కూడా ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ 1వ తరగతి అలాగే 11వ తరగతి కూడా అడ్మిషన్స్ ఉండవని, అలాగే కొన్ని సెక్షన్స్ తగ్గించి నిధి చేయాలని చెప్పి కూడా సర్క్యులర్స్ ఇచ్చాయి. కాబట్టి ఎంతకన్నా వాస్తవం అనేది ఏమీ లేదు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మనం అటువంటి కొనసాగినా కూడా, ఎందుకంటే ఇక్కడ సిఎస్ఎఫ్ అలాగే ఎంప్లాయీస్ కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అలాగే ఎక్స్ ఎంప్లాయీస్ తాలూకా గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇక్కడ చదువుకునేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీని అంతటి కూడా కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మన పేరెంట్స్ అలాగే మన యూనియన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కొత్తగా క్లోజ్ చేస్తామని ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆమోదించకూడదు. భవిష్యత్తులో దీన్ని కొనసాగించాలి. అలాగే రేపు పొద్దున్న ఇంకేమైనా అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున మనం జ్ఞాపకం చేయాలని, అలాగే పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల ఎక్కువగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు మహిళలకు అలాగే యూనియన్ లీడర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. A very good morning to all the parents and especially the CAT union. The CAT union who came to us to support this agitation here. This KV Steel Plant is very important school and it is one of the prestigious school which offers the best education, and especially the curriculum is very very important, which gives the overall development for all the school children here. And the management decision is very bad and they are trying to close the school here. So we request the steel plant management to take care, to
reconsider the decision and allocate the sufficient funds for the proper and smooth running of the school, and see that in future this problem should not be repeated here. Thank you, one and all. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు, ఏ దేశంలో అయితే మహిళలు విద్యావంతులు అవుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు. అలాంటి విద్యను తుంచేసే విధంగా యాజమాన్యం కావండి, సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ కానివ్వండి, కుట్రపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ పిల్లల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేస్తూ ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కించిన యాజమాన్యం కావండి, గవర్నమెంట్ కానివ్వండి, తప్పకుండా మేము ఖండిస్తున్నాం. నేటి బాలనే రేపటి పౌరులని చెప్పుకునే మనం ఉండాలి. మోడీ గారు చెప్తుంటారు బేటీ బచావ్ బేటీ పడావ్, ఎక్కడ పడావ్ ఉంది, ఎక్కడ వాడి మీద జరుగుతున్న హత్యలు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, ఇవన్నీ ఎడ్యుకేషన్ లేకుండా ఉండడం వల్ల జరుగుతుంది. కనుక ఈ ఎడ్యుకేషన్ విషయంలో యాజమాన్యం తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సరైన స్టాఫ్ ని మరి ఫస్ట్ క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు కూడా అడ్మిషన్ పునరావించాలి, ఎంబడే స్టార్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్మించుకుని ఈ పిల్లల భవిష్యత్తును తప్పకుండా భావి తరాలకు వెళ్ళి మంచి పౌరులుగా తీర్చిదిద్దే స్కూల్ ని ఇక్కడున్న ఎడ్యుకేషన్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఎన్సీఆర్టీ సిలబస్ కానివ్వండి, దేశంలో ఏ కాంపిటీషన్ టెస్ట్ రాయాలన్నా కానీ ఇది చాలా పునాది లాంటిది. ఈ పునాదిని మీరు కోర్టు వెళ్తే పెంచేస్తా ఉంటే మేము తప్పకుండా దీని ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి ఈ మేడలు వంచైనా సరే ఈ స్కూల్ మేము కాపాడుకుంటాం. తప్పకుండా ఇది ఇక్కడే ఉంటుంది, ఏమీ భయపడవద్దు. మనం ఇంకా ఏ కార్యక్రమం చేసినా కానీ ఇంకా పేరెంట్స్ ముందుగా ముఖ్యమైనది సిఎస్ఎఫ్ వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనే ఉంటారు. వాళ్ళు కూడా దీనికి భద్రత రావాలని ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పెట్టి ప్రతి స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అందరూ కూడా నియమితమై ఈ నెక్స్ట్ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇంకా బలోపేతం చేసే విధంగా రావాలని తప్పకుండా ఇది విజయం సాధిస్తారని దానికి వచ్చిన సిఐటి మిత్రపక్షాల కార్మికులందరూ కూడా నా విప్లవ జయంతి. రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ రాశారు, మన ప్రభుత్వాలు కూడా చెప్తుంటాయి బేటీ పడావో బేటీ బచావో, విద్య ఉండాలి, విద్య మన స్కూల్లో దేవాలయం అని చాలా కొటేషన్ ఉన్నాయి. కానీ మన విద్యాలయం అన్న టాపిక్ వచ్చేటప్పుడు దీని ప్రైవేటీకరణ అనేది అంత మంచి పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల యొక్క విద్యా విధానాల్లో ఉన్న స్టాండర్డ్స్ ఎంతో ఈ కేవీ స్కూల్ సీట్ రావడానికి మనం చాలా ఇబ్బంది పడి ఉన్నాం. అందులో మెరిట్ లిస్ట్ రావడం, అందరిలో జాగ్రత్తగా ఎలా వస్తుంది ఎలా సీట్ వస్తే ఆ సీట్ లో కూడా స్కూల్ మూసేద్దాన్ని ప్రతిపాదన నాకైతే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మన రాజ్యాంగంలోని చెప్పిన ప్రతి దానికి వ్యతిరేకం ఇది. మన రాజ్యాంగంలో మన ఫాలో అవుతున్నట్టు మన ప్రజాస్వామ్యంలో ఒక వ్యతిరేక పద్ధతి ఏదైనా ఉందంటే ఈ ప్రైవేటీకరణలో ఈ యొక్క విద్యాలయం మూసివేయడం. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే చెప్పారో మళ్ళీ కాదు, మళ్ళీ మనం ఈ నిరాహార దీక్షకైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాం, విజయం సాధిస్తామని నేను నమ్ముచు మరోసారి ఈ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ థ్యాంక్స్ అండి. మా బాబు పాప ఇద్దరు కూడా కేంద్ర విద్యాలయంలో చదువుకున్నారు. ఇప్పుడు తర్వాత ఎంబీబీఎస్ సీట్ సాధించింది. ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చేసింది పాప, ఎంబైపీసీ గ్రూప్. బాబు కూడా ఐఐటి చేశాడు, ఇప్పుడు ఐఎం చదువుతున్నాడు. ఇది చాలా ఈ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం ఆల్ ఇండియా 9th ర్యాంకుతో ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ లో 3వ పొజిషన్ గా చేస్తుంది. రిజర్వేషన్ లేకుండా మెరిట్ మీద వెళ్ళింది. అంత ఉన్నతమైన విద్యను అందించేటువంటి కేంద్ర విద్యాలయాన్ని వీళ్ళు కనీసం విద్యా సంస్థలు కూడా నడపలేని దుస్థితిలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉందని ప్రజలు గమనించండి. మనం భక్తి పేరు మీద, దేశభక్తి పేరు మీద, ఇంకొక దేవుడి పేరు మీద ఓట్లు వేసి తీసుకెళ్ళి చేస్తే మన హిందువులు, మన పేద ప్రజలు, ఇక్కడ మన ఉప్పు నగరం మీద ఆధారపడ్డటువంటి చాలా మంది శ్రామిక వర్గాల కులాల పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళకి సిబిఎస్ఈ విద్యను అందించే స్థితిలో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం లేదని మీరు అందరూ గమనించండి. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పైకేమో దేశభక్తి, జాతీయవాదం పేరు చెప్తూ మన విద్యా వ్యవస్థను కూడా కుంగదీస్తున్నా, నాశనం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా మీరందరూ నడుము బిగించాలి, కేంద్ర విద్యాలయాన్ని పునరుద్ధరించాలి. 2011 నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యము మన పిల్లలు లేనప్పుడు బయట వాళ్ళకి మనం ఎందుకు నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి కూడా 160 మంది ఉన్న చిన్నపిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళని 120 మంది కుదించింది. 40 మంది కుదించి ఆ 40 మందికి కూడా చోటు
లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రభుత్వము ఈ యాజమాన్యం కలిసి చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% పిల్లలకు ఉచితంగా విద్య చెప్పే సంస్థ మొత్తం స్థలాలు తీసుకున్నా కూడా ఒక్కడు కూడా ఇవ్వడం లేదు. ఒక్క కేంద్ర విద్యాలయం ఇస్తుంది. అలాగే రిజర్వేషన్లు, సిఐఎస్ఎఫ్, ఎన్టీపీసీ ఇక్కడ ఆధారపడ్డ వాళ్ళందరికీ ఇది విద్యను ప్రసాదిస్తుంది. ఇలాంటి సంస్థను మూసేయడం అనేది చాలా అన్యాయము. ఈరోజు సారాలు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మా యూనియన్ ఆఫ్ స్కూల్ ఎంప్లాయీస్ పూర్తి మద్దతు ఇస్తుంది. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మీరందరూ రోడ్లు ఎక్కాలి. స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం కూడా మీరందరూ రావాలని సందర్భం కోరుకుంటూ, యాజమాన్యం అనేది పిల్లల్ని 2-3 క్లాసులు కలిపి ఒక క్లాసులో కూర్చోబెట్టడం అనేది అది చాలా దురదృష్టకరం అండి. అలా కూర్చోబెట్టడం వల్ల పిల్లలకి చదివే వాళ్ళు కూడా చదవకుండా పోతారు. ఇంకా వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అండ్ మనం టీచర్స్ ని అడగలేం ఎందుకు పిల్లలు ఇలా చదువుతున్నారంటే ఎంతమంది నన్ను మేము కంట్రోల్ చేయగలమని అంటారు. అలాంటి పరిస్థితిని మన పిల్లలకి రానివ్వద్దు. వాళ్ళ కోసం మనం ఎంత దూరమైనా వెళ్దాం. స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మనం ఒప్పిద్దాం. అందుకోసం మనం అందరం కలిసి ఇంకొకసారి ధర్నా చేద్దాం. థ్యాంక్ యూ. దయచేసి స్కూల్ని ఎట్టి పరిస్థితుల్లో ముగించే విధంగా చేయకూడదని మేనేజ్మెంట్ కోరుకుంటున్నాను. ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. మన పిల్లల లైఫే కదండి ముందు మనకి ముఖ్యం. మిగతా పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు. ప్లీజ్ అండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేద్దాం. కేవీ స్కూల్ మూసేస్తామని చెప్పేసి యాజమాన్యం ప్రకటించింది. దీన్ని ఐద్వాగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాలు పథకాలుగానే ఉంటున్నాయి. కానీ ఈరోజు ఈ స్కూల్ మూసివేస్తే ఆడపిల్లలకు చదువు అనేది ఆగిపోతుంది. ఇంట్లో మగపిల్లడు ఆడపిల్ల ఉంటే నిన్నంత దూరం ఎందుకమ్మా పంపించాలి ఫీజులు కట్టి, కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండవు, అన్నైనా తమ్ముడు స్కూల్కి పంపిస్తామని చెప్పేసి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి ఉంది. అంతేకాదు, ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో, పేద కుటుంబాలు ఉన్నాయో, వైట్ రేషన్ కార్డు మీద ఇక్కడ ఫ్రీగా మనకి చదువు అనేది కొనసాగిస్తా ఉంది యాజమాన్యం. దీనికి కూడా ఫుల్ స్టాప్ పడే పరిస్థితి ఈరోజు యూఎస్పీ యాజమాన్యం తీసుకొస్తా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే ఇప్పటి వరకు కొనసాగుతుందో కేవీ దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మన వార్డు కార్పొరేటర్ గారు డాక్టర్ గంగారాం గారు మాట్లాడాల్సిన కోరుతాము. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. కేవీ స్కూలు ఒక 3 ఏళ్ళు పూర్తిగా దీన్ని మూసేసి ప్రైవేట్ వాళ్ళకి స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి యాజమాన్యం యొక్క కుట్ర. అందులో భాగంగానే మొదట వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వేరే స్కూల్కి తీసుకువెళ్ళి మెర్జ్ చేయటం కోసం లాస్ట్ ఇయర్ అంతా కూడా కొంత చర్చ అనేటువంటి చేయటం చేశారు. అది సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోవటం తోటి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ని రద్దు చేయటం, అలాగే వచ్చే సంవత్సరానికి ఇంటర్మీడియట్ లేకుండా పూర్తిగా ఎత్తివేసి కార్యక్రమం అనేటువంటిది వాళ్ళు చేపట్టడం జరిగింది. అందుకోసం 11th క్లాస్ అడ్మిషన్ ని ఎంపీఎల్ చేసి 2024-25 సంవత్సరంలో 1 సంవత్సరం సెకండ్ ఇయర్ వరకు వాళ్ళని కొనసాగించి 2025-26కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ పూర్తిగా తొలగించాలనేటువంటిది. అలాగే 2027 కల్లా పూర్తిగా అన్ని అడ్మిషన్స్ అనేటువంటివి లేకుండా చేసేసి మిగిలినటువంటి 2-3 మిగిలిపోతే వాళ్ళని ఇతర వాటికి మెర్జ్ చేయాలనేటువంటి యాజమాన్యం చేసినటువంటి తీవ్రమైనటువంటి కుట్ర. ఇది వాళ్ళే నాకు చెప్పినటువంటి విషయం. ఎందుకు ఈ విషయం చెప్పారు, నేను సిఎండి గారికి లెటర్ రాయటం జరిగింది. ఆ సందర్భంగా అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం ఇది. ఏడాదికి 7 కోట్లు అవుతుంది.
కేంద్ర బీజేపీ సర్కారు మాకు పదే సమావేశాలు పెట్టి మీరు విద్య మీద కార్మికుల మీద పెట్టేటటువంటి ఖర్చులను పూర్తిగా రద్దు చేయండి అని మాకు ఆదేశాలు ఒత్తిడి చేసుకొస్తున్నారు. అందువల్ల కేవీ స్కూల్ ప్రాజెక్ట్ స్కూల్ కాబట్టి దీన్ని పూర్తిగా మేము తొలగించేస్తాం, రద్దు చేసేస్తాం అనేటువంటిది మొదటి చెప్పారు. ఆ తర్వాత విమల విద్యాలయం ఇటువంటి స్కూల్స్ కూడా ఆ తర్వాత మేము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం. అందువల్ల ఈ స్కూలు ఎవరో కొంతమంది అది కరెక్ట్ కాదు అది ఇది అనేటువంటి మనలో అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యాజమాన్యము కేంద్ర బీజేపీ సర్కారు ఇద్దరు కలిసి ఈ స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వం నడిపేటటువంటి మన RNL నిధులతోటి నడిపేటటువంటి స్కూల్స్ అన్ని కూడా మూసేయాలి. స్కూల్సే కాదు, ఇప్పుడు మనకున్నటువంటి ఫంక్షన్ హాల్స్ కూడా రేపు మాపో వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు యూనియన్స్ నడుపుతూ ఉన్నాయి. ఇప్పుడు CWC1 లేకపోతే CWC2 లేకపోతే సి భవన్ ఇలాంటివన్నీ కూడా దాన్ని కూడా టేక్ ఓవర్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్స్ తీసుకుంటారు, హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అందువల్ల ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ వాళ్ళు కూడా శాలిగ్రాంపురం మనందరూ తెలుసు అక్కైపాలెంలో దాదాపు 3000 మందితో 2 స్కూల్స్ ఉండేవి. వాళ్ళు మొదటి చేసింది ఏంటి ఇలానే ఇప్పుడు మనకి కేవీలో ఎలా ఫస్ట్ స్టాండర్డ్ రద్దు చేశారు, అక్కడ 10+2 ఉండేది. ఫస్ట్ స్టాండర్డ్ రద్దు చేసి ఆ తర్వాత 3 ఏళ్లలో ఆ స్కూల్ మొత్తాన్ని లేకుండా చేసేసి ఇప్పుడు ఆ స్కూల్ మొత్తాన్ని 50 ఎకరాల స్థలాన్ని రహేజా అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఒక షాపింగ్ మాల్ కి ఇచ్చేశారు. ఈ సంవత్సరం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పెద్ద ఐమాక్స్ థియేటర్లు చాలా రకరకాల వాటితోటి చేశారు. ఆ తర్వాత పోర్ట్ యొక్క హాస్పిటల్ పక్కనే ఉండేది, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. సేమ్ లైన్స్ లో ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా మనం చేస్తూ ఉన్నది. అందువల్ల మనం అపోహలు కాదు, అందరూ యునైట్ అవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు ముందే రక్షించుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తూ ఉన్నది, ఒక తరగతికి 30 మంది కన్నా ఎక్కువ మంది ఉండకూడదు విద్యార్థులు. అటువంటి దాన్ని విస్మరించేసి ఈ రోజు 2-3 స్కూల్స్ సెక్షన్స్ లో ఉండేటటువంటి వాడిని మెర్జ్ చేస్తూ నువ్వు జీవోలు ఆదేశిస్తే ఎలా సరిపోతుంది? ఇది ఒక పెద్ద సమస్య. ఎవరో టెక్నికల్ సమస్య అన్నారు. ఈ సమస్యను ఇప్పుడు ముడిపెట్టడం అనేటువంటి చాలా కష్టం. ఆల్రెడీ జీవో ఇష్యూ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి మన కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ కూడా వచ్చింది ఆ యొక్క ఆదేశాలు. ఈ సెక్షన్స్ ని మెర్జ్ చేయాలనేటువంటిది. మెర్జ్ చేయటం ఉద్దేశం ఏమిటి? పొగబట్టకుండానే వాళ్ళు పంపించేయటం అన్నమాట. తల్లిదండ్రులు 80 మంది ఉన్నారు కాబట్టి చదువు పోతుంది కాబట్టి వీళ్ళు వేరే స్కూల్ కి చేర్పించుకోవాలనేటువంటి కుట్ర ఇందులో ఉన్నటువంటిది, ఇంకోటి కాదు. అనోని డ్రాప్ అవుట్స్ ని ఇక్కడి నుంచి తరలించేటటువంటి వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్లిపోయేటటువంటి దానికి కుట్ర అనేటువంటి జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేసేటటువంటిది కాదు. అందువల్ల యాజమాన్యం ఆలోచన చేయాలి. తక్షణం 7 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి సంవత్సరం విడుదల చేయాలి. 26,000 కోట్ల రూపాయలు యాన్యువల్ టర్న్ ఓవర్. 7 కోట్ల రూపాయలు ఎందుకు చేయం? ఎవరి కోసం చేస్తావు? రెస్పాన్సిబిలిటీ నీది. ఆ బాధ్యత నుంచి నష్టాలు అనేటువంటి పేరుతోటి నువ్వు ఉపసంహరించుకొని మొత్తం అమ్మకాన్ని పెడతావా నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. తక్షణం ఆ యొక్క క్లాస్ 1 అడ్మిషన్లు అనేటువంటివి వెంటనే పునరుద్ధరించాలి. ఈ సెక్షన్స్ మెర్జింగ్ అనేటువంటిది పూర్తిగా రద్దు చేసుకోవాలి, వెనక్కి వెళ్ళాలి, యథావిధిగా దీన్ని నడపాలి. అవసరమైనటువంటి టీచర్స్ అందరినీ కూడా వెంటనే రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ ఇవ్వాలి. అప్పుడు దాకా ఉద్యమం అనేటువంటి ఉద్యమం చేయాలి. మరి ఇంకా చాలా మంది రావాలి. ఇదేదో ఈ రోజు మనం ఒక రోజుతోటి ఆందోళన చేస్తే వెనక్కెళ్ళేటటువంటి పరిస్థితి కాదు. చాలా ప్రమాదంలో ఉన్నాం. అందుకోసమే మనం ఈ ఉద్యమాన్ని దఫాలుగా తీవ్ర స్థాయిలో చేయాలి. అవసరమైతే CMD యొక్క ఆఫీసుని బంగాలను కూడా మనం ముట్టడించడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. అటో ఇటో తెలుసుకోవాలి. ఇదేదో కేవీ స్కూల్కే కాదు, మొత్తం కార్మికులకు సంబంధించినటువంటి విషయం. మొత్తం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ సంబంధించినటువంటి విషయంగా తీసుకోవాలి. మన మీద, మన హక్కుల మీద, మన సౌకర్యాల మీద కొడుతున్నటువంటి దెబ్బ ఇది. ఆ విధంగా చూడాలి. కాబట్టి ఆ విధంగా చూడాలి ప్రతి ఒక్కరు. అంతేగాని ఇది లేదు అది లేదు అనేటువంటి మనలో మనమే తప్పుడు ప్రచారం చేసుకుంటే అది అందరికీ మనకి నష్టము. అటువంటి లేకుండా అందరూ యునైట్ అవ్వాలి. యూనియన్ కూడా అందరూ యునైట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కేవీని మనం రక్షించుకుంటేనే స్టీల్ ప్లాంట్ రక్షించుకోగలం. కేవీని
రక్షించుకుంటేనే ఈరోజు సిడబ్ల్యూసీని రక్షించుకోగలం. కేవీని రక్షించుకుంటేనే హాస్పిటల్ రక్షించుకోగలం. కేవీని రక్షించుకుంటేనే ఈరోజు మనం మన వేతనాలు అనేటువంటివి పెండింగ్ లో ఉన్నటువంటి సాధించుకోవడం సాధ్యమవుతుంది. అందువల్ల వీటన్నిటికీ ముడిపడి ఉన్నటువంటి తప్ప ఇదేదో కేవీ ప్రత్యేకంగా అనేటువంటి చూడటం అనేటువంటి పొరపాటు అంశం. అందువల్ల కార్మికుల మీద ఎంప్లాయీస్ మీద జరుగుతున్నటువంటి తీవ్ర దాడి, ఈ దాడిని అందరూ కలిసి ఎదుర్కొందాం, కేవీని రక్షించుకుందాం. యాజమాన్యాన్ని కేంద్ర బీజేపీ సర్కార్ యొక్క ఆగడాన్ని ఎత్తుగడల్ని తిప్పుకొట్టడం కోసం కూడా మనందరూ కూడా రకరకాల పద్ధతిలో ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. అందరం వాట్సాప్ గ్రూప్ గా కూడా అవ్వాలి. అందరూ కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అందరికి ఇచ్చేలాగే ఒక గ్రూప్ ఫార్మేషన్ చేద్దాం. అలాగే విస్తృతంగా కేవీ స్కూల్ పరిరక్షణ కమిటీ ఒక విస్తృత వేదిక ఒక కమిటీ త్వరలోనే జనలబాడి సమావేశం జరిపి ఒక కమిటీని కూడా ఫార్మేషన్ చేసి దీన్ని విస్తృత స్థాయిలో ఈ ఉద్యమాన్ని మనం కొనసాగించుకొని రక్షించుకుందాం అనేటువంటిది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. కలెక్టర్ గారిని కలుస్తాను. నేను కలెక్టర్ గారిని కలిసి కూడా ఆయన ఫిర్యాదు చేస్తాను. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అతను కూడా స్పందించాలనేటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను నిలేసి ఆ విధంగా వాళ్ళు కూడా తగిన రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే కోసం కూడా ప్రయత్నం చేద్దాం. నా వైపు నుంచి కార్పొరేటర్ గా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేద్దాం. మీరు కూడా అందరూ కూడా ఉద్యమంలో ఉధృత స్థాయిలో ముందుపేట ఉండాలనేటువంటి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది హాజరైనటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులకి, ఎంప్లాయీస్ కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Don't forget to like, subscribe and share the videos.